కొలంబియా ఘోర విమాన ప్రమాదం గురించి. మరి ముఖ్యంగా వరుస విమాన ప్రమాదాలు ఒక్కొక్కరిని బెంబేలెత్తించేస్తున్నాయి. సగటు విమానయాన ప్రయాణికుడు విమానం ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. మరి ముఖ్యంగా గుజరాత్ విమాన ప్రమాదం తర్వాత ఆ ప్రమాదం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఏకంగా 240 మంది మరణించిన సందర్భం ఆ ఘటనలో, 240 మందికి పైగా. ఆ తర్వాత నిన్న జరిగిన ఘటన అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిని కోల్పోయింది భారతదేశం. అయితే ఈ ఘటన మర్చిపోకముందే కొలంబియాలో ఇంకొక ఘోర విమాన ప్రమాదం జరిగింది. నార్త్ డి సెంటాండర్ ప్రావిన్స్లో కుప్పకూలిపోయింది విమానం. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మృతుల్లో 13 మంది ప్రయాణికులు ఉన్నారు. 2 విమాన సిబ్బంది కూడా ఉన్నారు. మృతుల్లో రాజకీయ నేతలు క్వింటరో సాలకేడో వీళ్ళు కూడా ఉన్నారు. అంతర్యుద్ధం కారణంగా నలిగిపోతుంది అక్కడ పరిస్థితి. బాధితుల తరపున క్వింటరో పోరాటం చేస్తున్నారు. ప్రమాదానికి ముందు కొన్ని నిమిషాల పాటు విమానం అదృశ్యమైంది. ఆ తర్వాత కొలంబియా వెనెజుయలా సరిహద్దుల్లో ఈ విమానం కుప్పకూలిపోయినట్టుగా గుర్తించారు. ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదంలో చట్టసభ్యుడు ఒకరు కూడా ఉన్నారు. తొలుత విమానం అదృశ్యం కాగా ఎక్కడో దగ్గర సేఫ్గా ల్యాండ్ అయి ఉంటుందని చెప్పి అంత ఆశలు పెట్టుకున్న సందర్భం. అయితే అది విషాదాంతమైంది. కరెక్ట్గా స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో 15 మందితో సటైనా ఎయిర్లైన్స్ విమానం కుక్కుటా నుంచి ఒకానాకు వెళ్తోంది. అయితే అది ప్రయాణం మొదలుపెట్టిన కొద్దిసేపటికి ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో ప్రయాణికుల క్షేమంపై ఉత్కంఠ నెలకొంది. నార్త్ డే సెంటాండర్ ప్రావిన్స్లోని కుడాసికా గ్రామం సమీపంలో అది కుప్పకూలిపోయినట్టుగా గుర్తించారు. అది గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆ విమాన శకలాలు మీరు చూడొచ్చు. కుప్పకూలిపోయింది విమానం. ఏకంగా ముక్కలు అయిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 15 మంది మరణించారు. 13 మంది ప్రయాణికులు కాగా 2 ఆ విమాన సిబ్బంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ముక్కలు అయిపోయింది సెటైనాకు సంబంధించి ఆ విమానం. అసలు విమానం ఎక్కాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి ఉంది. ఎక్కడో చోట ఏదో ఒక రకంలో విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని వణికించేస్తున్నాయి. విమానం ఎక్కిన తర్వాత, టేక్ ఆఫ్ అయిన తర్వాత ప్రాణం మళ్ళీ ల్యాండ్ అయితే బతుకు జీవుడా అని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ ఘటనలో పార్లమెంటేరియన్ డియోగెనెస్ క్వింటెరోతో పాటు మరో రాజకీయ నేత సాలకాడో కూడా ఉన్నారు. కొలంబియాలో అంతర్యుద్ధం కారణంగా అక్కడ నలిగిపోతున్న బాధితుల తరపున క్వింటెరో పోరాడుతున్నారు. సాలకాడో ఆయన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిల్చున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇటు ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి డిమాండ్ వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆ డిమాండ్ను పరిశీలించింది, ఆదేశించింది. సటైనా ఎయిర్లైన్స్ను కొలంబియా ప్రభుత్వమే నడిపిస్తుండడం ఇక్కడ గమనార్హం. ఈ ఘటన మీద అక్కడ ఎయిర్లైన్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది, దర్యాప్తుకి సహకరిస్తూ ఉంటూ చెప్పుకొచ్చింది. ప్రమాదానికి గురైన బీచ్ క్రాఫ్ట్ 1900 ఒక తేలికపాటి విమానం కండిషన్లోనే ఉంది అంటూ కూడా చెప్తున్నారు. మరి కండిషన్లో ఉండగా ఎలా జరిగింది? ఈ ఘటనలకు కారణం ఏంటి? ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? ఏటీసీతో కమ్యూనికేషన్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో ఆ కాన్వర్సేషన్ పోయే విషయంలో, అయితే కమ్యూనికేషన్ దెబ్బతిన్న విషయంలో అసలు ఏం జరిగింది? వరుస విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని గుబేలనిపించేలా చేస్తున్నాయి. కొలంబియాలో జరిగిన ఘటన ఒక్కసారిగా అక్కడ వాళ్ళందరూ షాక్కు గురయ్యారు. తమ గొంతుగా ఉంటారనుకున్న ఆ పెద్ద ఆయన డియోగెనెస్ క్వింటెరో ఆయన ఈ ప్రమాదంలో మరణించారు. అంతర్యుద్ధం కారణంగా అక్కడ తమ గొంతుకై ఉన్నాడు ఆ పార్లమెంటేరియన్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. అక్కడ ఆర్టీవీ స్క్రీన్లో చూడడం జరుగుతుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విమానం కుప్పకూలిపోయిన వెంటనే ఆ లోపల ఉన్నవాళ్ళు
ఆ ప్రమాద తీవ్రతకి ఎగిరిపడ్డారు. కొంతమంది అయితే ఆ ప్రమాద తీవ్రతకి ఆ శరీరాలు ఛిద్రమైపోయాయి. ఒకచోట తల, ఒకచోట మొండెం, కొంతమందికి చేతులు తెగి, కొంతమందికి కాళ్ళు విరిగి, ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే కనీసం ఎవరైనా ఆదుకుంటారు అనే అవకాశం కూడా అక్కడ చాలా తక్కువ. ఆ కొండ ప్రాంతం మీరు చూడొచ్చు. ప్రమాద ఘటన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీరు చూసి ఆ ప్రదేశం చూడండి, పూర్తిగా ఫాగ్. బహుశా అంటే ఆ ఫాగ్ లాంటి వాతావరణమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆ ఫాగ్ పూర్తిగా కమ్మేసిన లాంటి పరిస్థితి. బహుశా విజిబిలిటీయే దీనికి కారణమా? ఎందుకంటే ఆ విజిబిలిటీ ఉన్న సందర్భంలోని మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఇటువంటి ఘటనలు జరగడానికి కొండ ప్రాంతాలు, ఒకవేళ ఆ రన్వే కనుక కొండ ప్రాంతంలో ఉందంటే ల్యాండ్ అయ్యే సందర్భంలో, ఎగ్జాక్ట్గా ల్యాండ్ చేసే సందర్భంలో ఒకవేళ ఆ రన్వేకి అటు ఇటుగా లోయ ఉన్న అప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. లేదు విజిబిలిటీ తక్కువగా ఉందంటే కనుక వాటిని అంచనా వేస్తూ ల్యాండ్ చేసే సందర్భంలో ఒకవేళ అక్కడ ఏమైనా తేడా కొడితే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సిగ్నల్ కోల్పోయిందంటే కనుక దాదాపుగా మళ్ళీ కనెక్ట్ అవ్వడం అనేది బహుశా మిరాకిల్ అనే మాట్లాడుకోవాలి. ఈ ఘటన ఒక్కసారిగా ఆ దేశాన్ని పట్టి కుదిపేస్తుంది. ఆ విమాన ప్రమాదం ఆ దేశంలో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. మరి ముఖ్యంగా గత కొన్నేళ్లుగా మాట్లాడుకున్న క్రమంలో అమెరికా నుంచి మొదలుపెట్టి అది ఇండియాలో కావచ్చు, ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఈ ప్రదేశం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇలా ఎక్కడ మాట్లాడుకున్నా ఒకదాని తర్వాత ఒకటి, అమెరికా కావచ్చు లేకపోతే మన ఇండియాలో కూడా ఇప్పుడు విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, కారణాలు ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నార్త్ డే సంటాండర్ ప్రావిన్స్లో కుప్పకూలిపోయింది విమానం. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మృతుల్లో 13 మంది ప్రయాణికులు ఉన్నారు, 2 విమాన సిబ్బంది కూడా ఉన్నారు. మృతుల్లో రాజకీయ నేతలు క్వింటెరో సాలకాడో ఉన్నారు. అక్కడ అంతర్యుద్ధం కారణంగా నలిగిపోతున్న ఆ సమాజానికి వాళ్ళ గొంతుకే ఉన్నారు క్వింటెరో. ప్రమాదానికి ముందు కొన్ని నిమిషాల పాటు ఆ విమానం అదృశ్యమైపోయింది. అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత కొలంబియా వెనెజువేలా సరిహద్దులో కుప్పకూలిపోయింది విమానం. ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.